హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. అసలు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకు వాయిదా పడుతుందా లేదని ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అలాగే టెట్ ఫలితాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తుంటాం. అయితే ఈరోజు మనకు చూసినట్లయితే ఈనాడు వార్తాపత్రికలో డిఎస్సి నిర్వహిస్తారా వాయిదానా, పరీక్షా కేంద్రాల ఎంపిక అవకాశం ఇవ్వని దుస్థితి, అభ్యర్థుల్లో అయోమయం, ఉపాధ్యాయ నియామక పరీక్ష అయినటువంటి డిఎస్సిను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారనే దానిపైన అభ్యర్థుల్లో అయోమయం గురవుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చూస్తే డిఎస్సి షెడ్యూల్ మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే పరీక్ష కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఎంపికకు ఈ నెల 20 నుంచే మనకు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి, కానీ ఎలాంటివి ఇవ్వలేదు. అయితే ఈ నెల 25 నుంచి అంటే రేపు నుంచి హాల్ టికెట్లు కూడా ఇస్తామని కూడా ఈ షెడ్యూల్ చెప్పారు, కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇంతవరకు వెబ్సైట్లో పరీక్షా కేంద్రాల ఎంపికపైన అవకాశం ఇవ్వలేదు. హాల్ టికెట్లు జారీలో జాప్యం జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏదైతే ఉందో టెట్ ఫలితాలు కూడా ఈ నెల 14వ తేదీన రావాల్సి ఉంది, కానీ టెట్ ఫలితాలు కూడా విడుదల చేయలేదు. సో ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా అనే దానిపైనే మనకైతే అభ్యర్థుల అయోమయం నెలకొంది. సో డిఎస్సి నిర్వహణ పైన కనీసం ఎన్నికల కమిషన్ అనేది మనకు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న విద్యాశాఖ కావాలనే పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల డౌన్లోడ్, టెట్ ఫలితాలు జాప్యం చేసినట్లు సమాచారం. అయితే ఖచ్చితంగా వాయిదా పడనే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు మనకైతే పలువురు అభిప్రాయపడుతున్నారు నిపుణులు. సో ఖచ్చితంగా వాయిదా పడితే కనుక మనకు సుమారుగా ఈ నెలతో పోలిస్తే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జూన్ 4 వరకు ఉంటుంది, కానీ జూన్ పరిగణలోకి తీసుకోకపోయినా సరే కనీసం 3 నెలల పాటు వాయిదా వేసే ఛాన్స్ అయితే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సో మనకు టెట్ సంబంధించిన రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో చూద్దాం. దానికి సంబంధించి మనకి ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. ఎందుకంటే రేపు హాల్ టికెట్ విడుదల చేయాల్సిన తేదీ కాబట్టి మనకి ఈ రోజు కానీ రేపు ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. అలాగే రిజల్ట్స్ సంబంధించి కూడా అప్డేట్ వస్తుంది, మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంది.